ప్రాంత ప్రజానీకానికి, ఓటరు మహాశయులకు నా ఆత్మీయ నమస్కారాలు. 3 దశాబ్దాలకు పైగా నరసరావుపేటలో డాక్టర్గా వృత్తి ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మీ యొక్క ఆదరణ, అభిమానం మర్చిపోలేనటువంటి 1983 సంవత్సరంలో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి నాలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాలని పిలిపించిన మేరకు మీ అందరి ఆశీస్సులు, అభిమానంతో, ఆదరంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒకే అసెంబ్లీ స్థానం నుండి 5 సార్లు వరుసగా గెలవడం అనేది నా గొప్పతనం కాదు, అది పార్టీ గొప్పతనం, మీ యొక్క ఆదర అభిమానాలు. దానికి ఎన్ని జన్మలు ఎత్తి మీకు సేవ చేసిన రుణం తీర్చుకోలేను. అయితే తెలుగుదేశం పార్టీలోనే నాలాంటి యువకులకి ఆ రోజున మంత్రి అయ్యే భాగ్యం కలిగింది. అనేక శాఖలు సమర్థవంతంగా నిర్వహించే అవకాశం కలిగింది. అందులో భాగంగానే నరసరావుపేట ప్రాంతాన్ని, నరసరావుపేట పట్టణానికి అన్ని హంగులు సమకూర్చి మౌలిక సదుపాయాలు కల్పించి మీ అందరికీ సేవ చేసే అవకాశం నాకు దక్కింది. అందుకు పార్టీకి, నాయకత్వానికి, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2004 సంవత్సరం అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయి అభివృద్ధి అంతా కూడా క్షీణించిపోయింది. పేదవాడి సంక్షేమం కొండెక్కిపోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. అందుకు చింతించని వారు లేరు. ఈ రోజున ఎన్నికలు వస్తున్నాయి. మీరు ఆదరిస్తే, మరొక్కసారి అవకాశం ఇస్తే, నేను అసెంబ్లీకి గెలిచిన తర్వాత మీ యొక్క సేవలు కొనసాగిస్తానని, ఇనుముడించిన ఉత్సాహంతో కొనసాగిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగానే ఈ రోజున మహాకూటమి ఏర్పడింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వాగ్దానం చేస్తున్నాం. అందులో పేదవాడికి ₹1,00,000 ఉచితంగా ఇంటి నిర్మాణం, అదేవిధంగా ప్రతి పేద ఇంటికి కూడా ఒక కలర్ టీవీ, పేద కుటుంబాలకి ఒక్కొక్క నెలకి ₹1,000 నుండి ₹2,000 వరకు ప్రతి నెల ఆర్థిక సహాయం వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. అదేవిధంగా అనేక పేదవాళ్ళ సంక్షేమాన్ని కానీ, నరసరావుపేట ప్రాంతాన్ని కనుక ఆలోచించినట్టయితే మనం చూసినటువంటి అభివృద్ధి, కుంటుపడిన అభివృద్ధిని మళ్ళా కొనసాగిస్తాం. నరసరావుపేట పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా, నరసరావుపేట నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అందుకే మీ ఓటు సైకిల్ గుర్తుకి, మీ ఓటు తెలుగు జాతి స్వాభిమానానికి, మీ ఓటు పల్నాటి పౌరుషానికి, మీ అందరూ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని మేము తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహోన్నతమైన నాయకులు మా పెద్దాయన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారిని స్మరించుకుంటూ, కాలం మారిపోయినా జ్ఞాపకాలు మాయునా, కాలం మారిపోయినా జ్ఞాపకాలు మాయునా, ప్రతి క్షణం మా గుండెల పిడి అడుగడుగు వస్తున్నాడు కోడెలా, అతని హృదయం మమతలకు కోవెలా, ప్రజల సేవే ధ్యేయమంటూ మన అండదండగా ఉంటూ పేదోళ్ల పెన్నిధై వచ్చాడయా, కష్టాలు కడతెచ్చ వచ్చాడయా, పలనాటి పులిలా వెన్ను చూపని బెప్పులిలా అడుగడుగు అడుగడుగు వస్తున్నాడు కోడెలా. భయమంటే ఎరుగని వాడు, అభయమంటే మనసిచ్చువాడు, భయమంటే ఎరుగని వాడు, అభయమంటే మనసిచ్చువాడు, అన్యాయమే చెరిపేయగా ప్రజల చైతన్యమై వచ్చినాడు, అవినీతినే తరిమేయగా పలనాటి ఖడ్గ
వచ్చినాడు పలనాటి పులిలా వెన్ను చూపని బెప్పులిలా అడుగడుగో అడుగడుగో వస్తున్నాడు కోడలా స్వాభిమానం తన ఆయుధంగా పోరాట పటిమే ఓ ఉద్యమంగా